కష్టాలు, మనం పడిన కష్టాలకి, నష్టాలకి, బాధలకి, వ్యాధులకి దేవుణ్ణి ఏం చేయొద్దు కారణం ఆయన చెప్పొద్దు. ఆయన కాదు కారణం. కారణం ఎవరు? మనమే. ఒక భార్య గురించి కావచ్చు, ఒక భర్త గురించి కాదు, బిడ్డల గురించి కాదు, వ్యాధుల గురించి, దేని గురించి అయినా కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు, ఆ బాధలు మన వల్ల మనకు వచ్చినవి తప్ప దేవుని వల్ల వచ్చినవి కాదు. ఒకవేళ దేవుని వల్ల వచ్చినా కానీ ఏం చేయకూడదు? దేవుణ్ణి దూషించకూడదు. యోబు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే, అనా కదా? ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా కానీ దేవుణ్ణి పల్లెత్తి మాట కూడా అనలేదు. పైగా ఏమంటాడంటే, దేవుడు అన్యాయం చేయట అసంభవం. ఎంత గొప్ప మాట అది! దేవుడు అన్యాయం చేయట అసంభవం అన్నాడని అర్థం చేసుకొని ఎంత